హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే వంకాయ, మునక్కాయ, బంగాళదుంపతో కర్రీ చేస్తున్నాను. సో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని కట్ చేసుకొని, చింతపండు నానబెట్టుకొని, వంకాయలు, బంగాళదుంపలు కట్ చేసుకొని ఉప్పులో వేసి పెట్టుకోవాలన్నమాట. సో ఒక బాణీలో వచ్చేసి మనము సరిపడా ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇంకా రిమైనింగ్ మా ఇంట్లో అయితే ఫ్రెష్ కరివేపాకు చెట్టు ఉంది. సో దాంట్లో అలా కట్ చేసుకోవాలంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. సో నాకు కోయడం అంటే చాలా ఇష్టం, సౌండ్ అంటే చాలా ఇష్టం, అందుకే న్యాచురల్గా ఉండాలని పెట్టాను. సో చూసారా ఫ్రెష్ కరివేపాకు. సో మన సిటీలో కానీ ఏం చేస్తాం, సో ఆ తర్వాత ఇంకా తొందరగా ఫ్రై అవ్వడానికి వచ్చేసి ఇంకా నేను సాల్ట్ యాడ్ చేశాను. సో తొందరగా ఫ్రై అయిన తర్వాత ఇంకా టమాటాలు, మనం కరివేపాకు యాడ్ చేసేసుకున్నాం అనమాట. కొంచెం మగ్గిన తర్వాత ఇంకా అందులోకి పసుపు యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం మునక్కాయలు యాడ్ చేస్తున్నాము. మునక్కాయలు మగ్గిన తర్వాత కొంచెము తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు, బంగాళదుంపలు. వంకాయలు అయితే ఇక్కడ ఎంత లేతగా దొరుకుతాయంటే అసలు బెంగళూరులో ఎక్కడ చూసినా దొరకవు. సో అవి కట్ చేసి పెట్టుకున్నా, అందుకే నేను కుక్కర్ యూజ్ చేయలేదు. నార్మల్గా ఇవి ఒక వితిన్ 5 minutesలో ఉడికిపోతాయి అన్నమాట. సో అందుకే నార్మల్గానే చేస్తున్నాను. సో అవన్నీ వేసేసిన తర్వాత ఒక 5 minutes మగ్గ పెట్టుకుందాము. సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేసామంటే దాంట్లో ఉన్న నీరుతోటి బాగా ఉడికిపోతుంది అనమాట. సో అవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము. సో దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. కొంచెంసేపు మూత పెట్టి మగ్గ పెట్టుకుందాము. అదంతా కొంచెం దగ్గరకు వస్తుంది కదా, ఇంకా అక్కడ సరిపడా కారపొడి వేసుకుందాము. కారపొడి వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం సేపు మూత పెట్టి మగ్గపెట్టిన తర్వాత వాటర్ అంతా రిలీజ్ అయింది, బాగా మగ్గుతుంది అనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసాడు. అంతే ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా అంటే చాలా డెడ్ ఈజీ అనమాట. అంటే ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. సో మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఉడకనిచ్చుకోవాలన్నమాట. ఇందులోకి ఇంకా మన ఇష్టం ఏ వెజిటబుల్స్ కావాలంటే ఆ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మేము ఈ మూడుతోనే చేయాలనుకున్నాము. సో చేసాను అనమాట. వేడివేడి అన్నంలో ఇలా విడివిడిగా వేసుకొని తింటుంటే యమ్మీగా ఉంటుంది కదా, పొగలు వస్తే. సో ఈ వారం అంతా మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఉన్నాం. సో ఇలాగా మేము చేసుకుంటున్నాం అనమాట. If you like, please like, share and subscribe to my channel, friends. Thank you.